ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా మార్పు లేని దేవుడు, మారని దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఉత్సాహ ధ్వనులు చేస్తూ ఆయన మందిరములోనికి మనం ప్రవేశిద్దాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము నీ పిల్లలము దేవా, నీవు మేపడి గొర్రెలము. ప్రతి దినము, ప్రతి సాయంకాలము మా కొరకు దిగి వచ్చి మాతో మాట్లాడుచున్న దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా, మేమందరము కూడా సంతోష గానములు చేస్తూ ఉత్సాహ ధ్వనితో మీ మందిరములో ప్రవేశించే కృప మాకు దయచేసినందుకే మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నీ వాక్యము సెలవిస్తోంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము. అవును తండ్రి, మేము నీ వారమై ఉన్నాము. మమ్మలను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడవు మీరే. దేవా, మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ నీ మందిరములలో కీర్తనలు పాడుచు నీ ఆవరణముల్లో మేము ప్రవేశిస్తుండగా మీ కృప సమృద్ధిగా మాకు దయచేసి నడిపించమని, ఈ ఆరాధన అంతటిలో మీరే మాకు తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believes in him should not perish but have everlasting life. योहान 3 अध्याय 16 वचन। क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना इकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे वो नाश ना हो परंतु अनंत जीवन पाए। आमेन। ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభువా, మరి నీ సన్నిధిలో నీ మాటలు మేము ధ్యానము చేయనై ఉండగా, నీ వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించనై ఉండగా మా మధ్యకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. మీ స్వరాన్ని మాకు వినిపించమని, మీ శ్రేష్టమైనటువంటి మాటలను మాకు వినిపించమని, ఈ లోకంలో తండ్రి మేము పడిపోకుండా బలము కలిగి ఉండడానికి, భక్తి కలిగి ఉండడానికి, మా ఆత్మీయ జీవితంలో మేము స్థిరముగా ఉండడానికి దేవా, మరి పునాదులు కలిగినటువంటి బలమైన ఆత్మీయ జీవితాన్ని మేము కలిగి ఉండడానికి అవసరమైనటువంటి నీ మాటలు, మమ్మల్ని నిర్మించేటటువంటి నీ మాటలు, యువర్ కన్స్ట్రక్టివ్ వర్డ్స్ అండ్ యువర్ బిల్డింగ్ వర్డ్స్ మై లార్డ్, అట్టి మీ గొప్ప మాటలు నాకు మాకు అందరికీ దయచేయమని మానవ స్వరాన్ని మరుగుపరచి
మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరమ పూజ్యమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. John chapter 3 verse 16, for God so loved the world that he gave his only begotten son, that whoever believes in him should not perish but have everlasting life. हिंदी में, क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना एकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे वह नाश ना हो परंतु అనంత జీవన్ పాయే. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్. చూడండి, ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము దేవుని యొక్క ప్రేమ, గాడ్స్ లవ్. ఈరోజు ద వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్ లవర్స్ డే. ప్రపంచమంతా కూడా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రేమికుల దినోత్సవం రోజు, ఆన్ దిస్ లవర్స్ డే, wherever we see roses, flowers, gifts and promises and loving words, సో ఎక్కడ చూసినా కూడా ఈ ఫ్లవర్స్ బహుమానాలు, ఈ లవర్స్ డే వాగ్దానాలు, ప్రేమపూర్వకమైనటువంటి మాటలతో ప్రపంచం నిండిపోయింది. అయితే ఈ చేసుకున్నటువంటి వాగ్దానాల్లో ఎన్నో వాగ్దానాలు దే మే ఫెయిల్. మెనీ ప్రామిసెస్ మే ఫెయిల్ అండ్ ఎన్నో ప్రేమలు కూడా బ్రేకప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మెనీ రిలేషన్షిప్స్ బ్రేక్స్, మెనీ హార్ట్స్ ఆర్ వూండెడ్. అయితే ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలో ఈ రకమైనటువంటి ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, ఈ రకమైనటువంటి రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వచ్చు. కానీ టుడే ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ యూ టు ద గ్రేటెస్ట్ love story ever told, that is not between a boy and girl but between God and humanity. దేవునికి మానవాళికి మధ్యలో దేవుని ద్వారా పంపబడినటువంటి ఆ ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఈ ప్రేమ అనేది ఎక్కడ ప్రారంభమైంది? మనుషుల మధ్య ఉండేటటువంటి ప్రేమ వేరు, దేవునికి మనుషులకు మధ్యన ఉన్నటువంటి ప్రేమ వేరు. అసలు వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లవ్? ఈ ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి మనం చూసినట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తోంది, ప్రేమ బిగిన్స్ విత్ గాడ్. లవ్ బిగిన్స్ విత్ గాడ్. ద బైబిల్ సేస్ ఇన్ 1 John chapter 4 verse 8, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. చూడండి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. గాని
ప్రేమ దేవుడు కాదు. మనము సరిగా అర్థం చేసుకోవాలి. ప్రేమ దేవుడు కాదు గాని దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. సో ఇట్ సేస్ గాడ్ ఈజ్ లవ్. కాబట్టి ఈ లోకంలో ప్రేమకు పునాది ఎక్కడ వేయబడింది? ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని యొద్ద నుంచి ప్రేమ వచ్చింది. మనుషుల యొక్క ప్రేమ మారిపోతూ ఉంటుంది, బట్ గాడ్స్ లవ్ నెవర్ చేంజెస్. మనము ఆదికాండములో చూసినట్లయితే 3వ అధ్యాయంలో, ఈవెన్ వెన్ ఆడమ్ అండ్ ఈవ్ సిన్నెడ్, బట్ గాడ్ డిడ్ నాట్ అబాండన్ దెమ్, హీ కవర్డ్ దేర్ షేమ్. ఆదాము అవ్వలు మరి పాపము చేసినప్పుడు కూడా దేవుడు మరి వారిని శిక్షించలేదు గాని, దేవుడు వారిని విడిచిపెట్టేలేదు గాని, వారి యొక్క అవమానాన్ని, వారి యొక్క నిందను దేవుడు మరి ఈ కవర్డ్ దేర్ షేమ్. వారి యొక్క దిగంబరత్వాన్ని దేవుడు చర్మపు చొక్కాయలతోటి మరి కప్పుట ద్వారా మనుష్యుల ఎడల ఆయనకు ఉన్నటువంటి ప్రేమను దేవుడు చూపించగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. సో దట్ ఈస్ లవ్ దట్ రిస్టోర్స్. ప్రేమ అనేది ఎప్పుడు కూడా ఇట్ విల్ రిస్టోర్స్, మనల్ని పునరుజ్జీవింప చేస్తుంది, మనల్ని తిరిగి నిలబెడుతుంది. కాబట్టి మనుషుల యొక్క ప్రేమ రోజు రోజుకి మారేటటువంటి ప్రేమగా ఉంటుంది, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఈవెన్ మన కుటుంబాల్లో తల్లి తండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, తల్లి పిల్లల మధ్య ఉన్నటువంటి ప్రేమ కూడా, తల్లి తన పిల్లలను క్షమిస్తుంది, ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తూ ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు తల్లి అయినా శిక్షిస్తుంది పిల్లలు చేసినటువంటి పాపాన్ని బట్టి, తప్పులను బట్టి. కానీ దేవుడు, మనం ఆరాధించేటటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిరంతరము కూడా మనల్ని క్షమిస్తూ, నిరంతరము కూడా మనల్ని ప్రేమిస్తూ ఉండేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగలిగితే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట ఉంటుంది: ఐ హావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు మన ఎడల చూపించేటటువంటి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, అది ఒక రోజు ఉండి రెండవ రోజు మారిపోయేటటువంటి ప్రేమ కాదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇట్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ లవ్. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రేమ అనేది ఏంటి? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లవ్ అంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమకు పునాది, ప్రేమకు ప్రారంభము ఎక్కడ అంటే దేవుని యొద్ద నుండే. అలాగే రెండవది, ఈ ప్రేమను, ద మెజర్ ఆఫ్ లవ్. దేవుడు లోకమును ప్రేమించాడు, అయితే ఎంతో ప్రేమించును అని అక్కడ రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అయితే ఈ ప్రేమ ఎంత అనేది మనం ఎలా మెజర్ చేయగలుగుతాం? దేవుని ప్రేమను, ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించెను, అయితే ఆ ఎంతో అన్న మాటను మనము ఎలా కొలవగలుగుతాము, ఎలా మెజర్ చేయగలుగుతాం? దేవుని ప్రేమను మనము ఎలా మెజర్ చేయగలుగుతామంటే, ఎలా కొలవగలుగుతామంటే, ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ మెజర్డ్ బై సాక్రిఫైస్. దేవుడు
తన ప్రేమను మన ఎడల ఎలా కనపరిచాడు అంటే త్యాగము ద్వారా దేవుడు తన ప్రేమను, తనకున్నటువంటి ప్రేమను అంతా కూడా, మానవులమైనటువంటి మన మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమను అంతా కూడా ఆయన ఎలా కనబరిచాడు అంటే బై సాక్రిఫైస్. అందుకే ఆదికాండము 22వ అధ్యాయంలో మనం చూస్తాం, when Abraham offered Isaac, that was very painful, but it was only a shadow. But God did not stop at the last moment. He allowed his son to be sacrificed. మనం అనుకుంటాం అబ్రహాము మరి ఇస్సాకును బలి అర్పిస్తున్నప్పుడు ఆఖరి క్షణంలో దేవుడు ఆ బలిని ఆపాడు. అబ్రహాము మరి ఇస్సాకును బలి ఇవ్వకుండా ఆపాడని అనుకుంటాం కానీ, బట్ ద రియాలిటీ ఈజ్ గాడ్ అలౌడ్ హిస్ సన్ టు బి సాక్రిఫైస్డ్. ఇస్సాకుకి బదులుగా దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మరి ఈ లోకం కొరకు ఆయన బలిగా అర్పించాడు. దీనిని బట్టి మనము మెజర్ చేయొచ్చు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంతగా ప్రేమించాడంటే తన ఒక్కగానొక్క కుమారుని సహితము ఈ లోకము కొరకు బలిగా అర్పించేంతగా దేవుడి లోకాన్ని ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క ప్రేమను మనము ఎలా చూడగలము, ఎక్కడ చూడగలము, వేర్ వీ కెన్ సీ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ వీ కెన్ సీ ద లవ్ ఆఫ్ గాడ్. కలువరి శిలువలో మనము చూడగలం. ఆన్ ద క్రాస్ లవ్ వాజ్ నాట్ స్పోకెన్ బట్ ఇట్ వాజ్ డిమాన్స్ట్రేటెడ్. కలువరి శిలువలో దేవుని యొక్క ప్రేమ మాట్లాడలేదు కానీ అది క్రియారూపకముగా చూపించబడింది. ఆ ప్రేమ ఈ లోకానికి బయలుపరచబడింది కలువరి శిలువ. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదవగలిగితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట మనం చూస్తాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. He is demonstrating his love towards the mankind. మానవాళి ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రేమను ఆయన వెల్లడిపరుస్తున్నాడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అది ఎలా వెల్లడిపరుస్తున్నాడు, హౌ హీ ఈస్ ఎక్స్ప్రెసింగ్, హౌ హీ ఈస్ డిమాన్స్ట్రేటింగ్ హిస్ లవ్ మీన్స్, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీతిమంతుల కొరకు ఒకరు చనిపోవడమే అరుదు. అలాంటిది పాపుల కొరకు ఎవరు చనిపోతారు? పాపుల కొరకు దేవాది దేవుని యొక్క ఒక్కగానొక్క కుమారుడు, నీతిమంతుడైనటువంటి కుమారుడు పాపుల కొరకు చనిపోవడాన్ని బట్టి ద లవ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ డిమాన్స్ట్రేటెడ్. దేవుని యొక్క ప్రేమ అనేది వెల్లడి చేయబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి సిలువ మీద దేవుడు చూపించినటువంటి ప్రేమ నిజమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను మనము మాటల్లో చెప్పలేం. కలువరి శిలువలో దేవుడు చూపించినటువంటి ప్రేమ మాటల్లో చెప్పలేనటువంటి ప్రేమ. అయితే అది క్రియారూపకముగా మనకి వెల్లడి చేయబడింది. ఈ ప్రేమికుల దినోత్సవం రోజు నిజమైన ప్రేమ అంటే ఏమిటి? మనుషుల మధ్య ఉండేటటువంటి ప్రేమ ఎటువంటిది? దేవునికి మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిది? అసలు ప్రేమ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ గాడ్? ప్రేమకు ఆది అంతము ఎక్కడుందంటే మనము యోహాను సువార్తలో మనం చూసినటువంటి ప్రకారముగా ప్రేమే దేవుడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. కాబట్టి దేవునితోనే ప్రేమ అనేది ప్రారంభమైంది. అది ఆదాము అవ్వల దగ్గర నుంచి కూడా ఆ ప్రేమ అనేది, దేవుని యొక్క ప్రేమ అనేది మనము చూడగలుగుతున్నాం.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి 1 యోహాను 4:8 ప్రకారము గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. రెండవది మనం చూసాం, దేవుడి యొక్క ప్రేమను మనము ఎలా కొలవగలుగుతాం, ఎలా మెజర్ చేయగలుగుతాం అంటే దేవుని యొక్క ప్రేమ అనేది ఆయన యొక్క త్యాగము ద్వారా మనము కొలవగలుగుతాం. ఆయన ఒక్కగానొక్క కుమారుని మన అందరి కొరకు, లోకము కొరకు మరి కలువరి శిలువలో బలియాగముగా అర్పించినటువంటి దాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమను, ఆ ఎంతో అనేటటువంటి మాట యొక్క లోతును మనము గమనించగలుగుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని సహితము మన కొరకు కలువరి శిలువలో బలిగా అర్పించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మూడవది, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ లవ్? ఈ ప్రేమ ఎవరికి అనేది మనం చూస్తే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ లవ్డ్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇజ్రాయెల్, నాట్ జస్ట్ గుడ్ పీపుల్, బట్ గాడ్ లవ్డ్ ఎంటైర్ ద వరల్డ్. గాడ్ లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఏ కొందరి కొరకో, ఏ కొన్ని దేశముల కొరకో, ఏ కొన్ని జాతుల కొరకో ఆయన రాలేదు, కానీ ఆయన ప్రేమను దేవుడు ఎవరికి కనపరుస్తున్నాడు, ఎవరికి వ్యక్తపరుస్తున్నాడు అంటే దేవుని ప్రేమ లోకానికి అంతటికి కూడా. ప్రైజ్ ద లార్డ్. హి లవ్డ్ ద బ్రోకెన్. విరిగి నలిగిన హృదయం గల వారిని దేవుడు ప్రేమించాడు. హి లవ్డ్ ద ఎడిక్టెడ్. బానిసలుగా మరి వ్యసనములతో బానిసలుగా మారిన వారిని కూడా దేవుడు ప్రేమించాడు. హి లవ్డ్ ద రిజెక్టెడ్. తిరస్కరించబడిన వారిని, వెలివేయబడిన వారిని కూడా దేవుడు ప్రేమించాడు. అండ్ హి లవ్డ్ ద ఫర్గాటన్. మరి విడిచిపెట్టబడిన వారిని, మరిచిపోయిన వారిని కూడా దేవుడు ప్రేమించాడు. సంఘంలో, సమాజంలో ఎవరికి కూడా ఎటువంటి విలువ లేనటువంటి వారిని కూడా దేవుడు ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, సమరయ స్త్రీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి సంఘము, సమాజము ఆమెను వెలివేసింది. పాపాత్మురాలైనటువంటి స్త్రీగా మరి సమరయ స్త్రీని మనం చూస్తాం. బట్ అలాంటి ఒక స్త్రీని కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమించారు. The Samaritan woman in Gospel of John 4 rejected by society but was loved by Jesus. కాబట్టి ఈ రాత్రి దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే ఆయన నీలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ని, నీలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ని చూసి ప్రేమించేటటువంటి ప్రేమ కాదు. He loved the broken, he loved the addicted, he loved the rejected, and he loved the forgotten. విడిచిపెట్టబడిన వారిని, వెలివేయబడిన వారిని, తిరస్కరించబడిన వారిని, చీత్కరించబడిన వారిని, వీరందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఆ మాటలో మనం చూసినప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడంటే లోకాన్ని ప్రేమించాడు. For God so loved the world that he gave his only begotten son, that whoever believes in him should not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మంచివారినే కాదండి, చెడ్డవారిని, పాపులను అందరినీ కూడా దేవుడు ప్రేమించేటటువంటి వాడే. అలాగే 4వ మాట కనుక మనం చూడగలిగితే, ద గిఫ్ట్ ఆఫ్ లవ్. ఈ ప్రేమకు చూడండి అనేకమైనటువంటి బహుమానాలు ఈ లోకంలో ఇస్తూ ఉంటారు. మనుషుల యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి భూమి మీద మనం ఏం చేస్తూ ఉంటామంటే బహుమానాలు ఇస్తూ ఉంటాం, గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. అయితే దేవుడు తన ప్రేమను, లోకాన్ని ప్రేమించినటువంటి దేవుడు,
ఆయన దేవుడంటేనే ప్రేమ. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ద సోర్స్ ఆఫ్ లవ్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ ద మెజర్మెంట్ ఆఫ్ లవ్ ఈస్ ఆయన చేసినటువంటి త్యాగము ద్వారా ఆ ప్రేమ యొక్క లోతు ఎంత అనేది మనకి కలువరి శిలువలో దేవుడు చూపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ఎంత అన్నదాన్ని మనకు బాహాటంగా కలువరి శిలువలో ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరి గాడ్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ లవ్. అలాగే దేవుడు ఎవరిని ప్రేమించాడు? దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ లవ్ ఈజ్ ద వరల్డ్. ప్రపంచం అంటే అందులో నువ్వు, నేను, అందరం. కొంతమంది చెప్పుకుంటారు, ఇది మా డినామినేషన్ ఉన్న వారికే దేవుడు, మా సంఘాలకే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా మంది పంచుకుంటూ ఉంటారు, మాకు మాత్రమే దేవుడు మా కోసం మాత్రమే వచ్చాడని. కానీ పరిశుద్ధ బైబిల్ మనకి ఏమని బోధిస్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకములో ఉన్న సమస్తమును కూడా దేవుడు ప్రేమించాడు. ప్రైజ్ ద లార్డ్. నాలుగవది ద గిఫ్ట్ ఆఫ్ లవ్. మరి దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనము ఆయనను ప్రేమించలేదు గాని ఆయనే మనల్ని ప్రేమించాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ప్రేమపూర్వకమైనటువంటి తన ప్రేమకు నిదర్శనమైనటువంటి బహుమానం ఏమిటి అంటే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలోనే ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలోనే, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు. ద ఓన్లీ బిగాటెన్ సన్. ద గిఫ్ట్ ఆఫ్ లవ్ ఈజ్ హీ గేవ్ హిజ్ ఓన్లీ సన్. ఆయనకు తనకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకు ఆయన ప్రేమకు బహుమతిగా మనకు ఆయన అనుగ్రహించినండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తన ప్రేమకు గుర్తుగా మనకి బంగారాన్ని ఇవ్వలేదు, వెండిని ఇవ్వలేదు. గాడ్ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. చూడండి, ఇంతకన్నా ఖరీదైన గిఫ్ట్ ఈ భూమి మీద ఇంకా ఏ ప్రేమికుడు కూడా తాను ప్రేమించిన వారికి ఇవ్వలేడు. ఎందుకంటే ఎంతగా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడంటే, తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తన ప్రేమకు చిహ్నముగా, కానుకగా ఈ భూమి మీదకు దేవుడు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి he left heaven. తండ్రి కుడిపార్శ్వాన్ని విడిచిపెట్టి he was born in a manger. పశువుల తొట్టెలు ఆయన పరుండబెట్టి మన పాపములను ఆయన వహించెను. he carried our sins and he died on the cross of Calvary. మన కొరకు ఆయన చనిపోయాను. మనం ఇంకను పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు యుక్త వయస్సునందు చనిపోయాడు. కాబట్టి ద గిఫ్ట్ ఆఫ్ లవ్ ఆన్ దిస్ లవర్స్ డే ఈజ్ హిస్ బిగాటెన్ సన్, హిస్ ఓన్లీ బిగాటెన్ సన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం, తప్పిపోయినటువంటి కుమారుడు. ద ఫాదర్ ర్యాన్ టు ద ప్రాడిగల్ సన్. ఎలా అయితే తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్లి మెడ మీద పడి ముద్దు పెట్టి కౌగిలించుకొని, మరి ఆ వేలికి ఉంగరాన్ని ధరింపచేసి, ప్రశస్తమైనటువంటి వస్త్రములను ధరింపజేసి, కాళ్లకు చెప్పులను తొడిగింపచేసి, మరి విందు చేసి, ఎంతగా మరి తన ప్రేమను, కొడుకు మీద తనకున్నటువంటి ప్రేమను ఎలా వ్యక్తపరిచాడో, తండ్రి అయినటువంటి దేవుడు కూడా మన మీద ఆయనకున్నటువంటి ప్రేమను వ్యక్తపరచడానికి చివరికి ఆయనే దిగి వచ్చేసాడు భూమి మీదకి.
ఆయన తనను తానుగా ఆయన బలిగా, పాపపరిహారార్థ బలిగా దేవుడు మన కొరకు ఆయన అర్పించబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమను ధ్యానం చేస్తున్నటువంటి మనము దేవుని యొక్క ప్రేమ మాటలలో మనము చెప్పలేనటువంటి ప్రేమ. మనుష్యుల ప్రేమకు దేవుని ప్రేమకు ఎక్కడా కూడా పోలిక లేదు. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం చూస్తాం, మనం ఆయన్ను ప్రేమించలేదు గాని ఆయనే మనలను ప్రేమించండి. ఇదేదో ఇద్దరు కూడా రెండు పక్కల ఉన్నటువంటి ప్రేమ కాదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను గాని లోకము ఆయనను ప్రేమించలేదు. కాబట్టి వేర్ ద లవ్ ఈజ్ స్టార్టెడ్ మీన్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని యొద్ద నుండే ఈ ప్రేమ అనేది ప్రారంభం. చదువుదామంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9, 10 వచనాల్ని. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇందులో ప్రేమ ఉన్నది. ఎస్, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు అనడానికి నిదర్శనం ఏమిటి? ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ద సోర్స్ ఆఫ్ లవ్ ఈజ్ గాడ్. ప్రేమ ఎక్కడ పుట్టింది అంటే, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమకు ఆది ఏది, ప్రారంభం ఏది అంటే ఇట్ ఈస్ గాడ్. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. మనం ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని యందు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించెను అని చెప్పినటువంటి మాట ఎలాగ స్థాపించబడుతుంది అంటే, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇప్పుడు ఆయన ప్రేమించాడు అనడానికి నిదర్శనాన్ని 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాల్లో మనం చదువుతున్నాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఎందుకు వచ్చాడు? ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారిని తన ప్రేమకు ప్రతిరూపముగా, బహుమానముగా ఈ లోకంలోనికి పంపాల్సి వచ్చిందంటే, మనము ఆయన ద్వారా జీవించినట్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహాను 3:16లో అదే చెప్పబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక. మనము నశించకుండా ఉండాలి, మనము జీవించాలి, భూమి మీద ఆయుష్ కలిగి ఉండాలంటే దేవుడు తన ప్రేమకు ప్రతిరూపముగా, బహుమానముగా ఈ లోకమునకు పంపించినటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యందు మనము విశ్వాసం ఉంచుట ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ప్రైజ్ ద లార్డ్. మనమేదో దేవుణ్ణి ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించడం కాదు. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ప్రేమ ఎక్కడ ప్రారంభమైంది అంటే దేవుని యొద్దే ప్రారంభమైంది. ప్రేమ దేవుని మూలముగానే కలుగుచున్నది. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము
తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమను ధ్యానం చేస్తున్నటువంటి మనము గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మనం ఆయన్ని ప్రేమించామని కాదు గాని ఆయనే మనల్ని ప్రేమించను. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. దీనిని బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు మనము జీవించున్నామంటే, బ్రతికున్నామంటే కేవలం ఆయన ప్రేమను బట్టే అని ఎఫెసీయులకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఈ రాత్రి దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. అయితే ఈ ప్రేమను మనం పొందుకోవాలంటే దేవుడు లోకాన్ని ప్రేమించిన మాట సత్యమే. అయితే ఈ ప్రేమను అందరూ పొందుకోగలరా, లేదంటే కొందరే పొందుకోగలరా, లేదా ఈ దేవుడి యొక్క ప్రేమను పొందుకోవడానికి కండిషన్ ఏదన్నా ఉందా? ద కండిషన్ ఆఫ్ లవ్. ఈ వాక్యాన్ని మనము చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు. సో లవ్ ఈజ్ ఆఫర్డ్ ఫ్రీలీ. అందులో ఎలాంటి సందేహం లేదు. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడే. అయితే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మనం తీసుకునే వారిగా ఉండాలి. లవ్ ఈజ్ ఆఫర్డ్ ఫ్రీలీ బట్ మస్ట్ బి రిసీవ్డ్. తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన లోకంలో అందరినీ ప్రేమిస్తున్నాడు. విరిగిన వారిని, నలిగిన వారిని, వెలివేయబడిన వారిని, చిత్కరించబడిన వారిని, విలువలేని వారిని, నెట్టివేయబడిన వారిని, అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అయితే దేవుని ప్రేమను తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని వాక్యము బహుస్పష్టముగా తెలియచేస్తుంది. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. తన యొక్క ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించుట ద్వారా దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన వెల్లడి చేసుకున్నాడు. అయితే దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్. ఆయన ప్రేమను తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎలా తీసుకోగలుగుతాం ఆయన ప్రేమను? ఆయన ప్రేమను మనం పొందుకుంటే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం, జీవించగలుగుతాం, నశించిపోకుండా ఉంటాం. దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. అయితే ఎలా అంటే ఆయన ఒక్కగానొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారిని దేవునిగా అంగీకరిస్తారు, యేసుక్రీస్తు ప్రభు వారిని అభిమానిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మరి ఆ క్రిస్మస్ సమయంలో చాలా మంది నాన్ క్రిస్టియన్స్ వచ్చి అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తారు. చాలా మంది మరి ఫ్యాన్స్ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు వారికి. బట్ వారి హృదయంలో దేవునికి చోటెవరు? దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాను. అయితే ఆ ప్రేమ నువ్వు పొందుకోవాలంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు. దేవుని యందు మనము విశ్వాసం ఉంచగలగాలి. అప్పుడు మనము నశింపక నిత్య జీవాన్ని మనము పొందుకోగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఆ సిలువ వేసినటువంటి ఆ సందర్భంలో ఆయన మధ్యలో సిలువలో వేలాడుతూ ఉంటే ఆయనకు రెండు వైపులా కూడా ఇద్దరు దొంగలను మరి సిలువ వేస్తారు. The thief on the cross in Gospel of Luke 23 believed at the last moment. చిట్ట చివరి సమయంలో ఆ శిలువ మ్రానుపై వేలాడుతూ ఉన్నటువంటి దొంగలలో ఒక దొంగ, దేవా నీవు దేవుని కుమారుడు అని నేను
విశ్వాసం ఉంచుతున్నాను, నమ్ముతున్నాను, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? సో he confessed, he expressed his faith. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక. చూడండి, ఎప్పుడైతే ఆ దొంగ తన యొక్క విశ్వాసాన్ని దేవునిలో కనబరచగలిగాడో, ఇమ్మీడియట్లీ జీసస్ సెడ్, టుడే యు విల్ బి విత్ మీ ఇన్ ద పారడైజ్. నేడే నీవు నాతో కూడా పరదైసులో నుందువు. కాబట్టి ఈ కండిషన్ ఆఫ్ లవ్, ప్రతి ప్రేమలో కూడా ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏంటంటే ఒకరిని ఒకరు ప్రేమించాలి, ఒకరి మీద ఒకరు విశ్వాసాన్ని ఉంచాలి. ఇక్కడ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కానీ ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు వానికి ఆ ప్రేమతో పాటు నిత్య జీవాన్ని కూడా బహుమానంగా ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్. సో లవ్ ఈజ్ ఆఫర్డ్ ఫ్రీలీ, గాడ్స్ లవ్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్. అందరికీ కూడా దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ అందరికీ దక్కుతుంది. అయితే పొందుకునేవారు కొందరే ఉంటారు, రిసీవ్ చేసుకునేవారు కొందరే ఉంటారు. ఆ రిసీవ్ చేసుకునేవారు ఎవరు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవునికి మనకు మధ్యన ఉన్నటువంటి ఈ ప్రేమ కథలో దేవుని యొక్క ప్రేమకు బహుమానంగా దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని ఇస్తే, ఆ బహుమానాన్ని ఆ బహుమానముగా వచ్చినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే మనము రెండవ బహుమానాన్ని పొందుకుంటున్నాం, అదే నిత్య జీవం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ద రిజల్ట్ ఆఫ్ లవ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచితే మనకేదో టెంపరరీ హ్యాపీనెస్, ఈ లోక సంబంధమైనటువంటి సంతోషాలు, ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ వస్తాయి. కానీ వాటి కంటే విలువైనది, అంతకు మించినది అదేమిటంటే నిత్య జీవం. ఇట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం మనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బహుస్పష్టముగా మరి భక్తుడైనటువంటి యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు ఈ మాటలు మనం చూస్తున్నాం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఇటర్నల్ లైఫ్. ద రిజల్ట్ ఆఫ్ లవ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమకు బహుమానముగా మనం ఏం పొందుకుంటున్నామంటే నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. నాట్ టెంపరరీ హ్యాపీనెస్, నాట్ సీజనల్ బ్లెస్సింగ్స్, నాట్ వరల్డ్లీ బ్లెస్సింగ్స్, బట్ వీఆర్ గెటింగ్ ఇటర్నల్ లైఫ్. ఈ నిత్య జీవం మనకి ఎలా దొరకగలుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి బలియాగం. ఆయన ఖాళీ సమాధి ప్రేమ యొక్క విజయాన్ని ఈ భూమి మీద నిరూపించింది, స్థాపించింది. పాపపు ముళ్ళుని విరిచింది, ప్రేమ జయించింది. ఖాళీ సమాధి సాక్షిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవము బహుమానముగా అందించబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని కుమారుని నామముందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను.
బహుస్పష్టముగా ఈ సంగతులు మన కొరకు బైబిల్ గ్రంథములో గ్రంథస్థం చేయబడ్డాయి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచిన అనుభవంలో ఒకవేళ నువ్వు ఉంటే గుర్తుపెట్టుకో, ఈ మాటలు నీ కొరకే. నీవు నిత్య జీవము గలవాడవు, నిత్య జీవము గలదానవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి క్రీస్తును కలిగి ఉంటే నిత్య జీవం. క్రీస్తును అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని బైబిల్ గ్రంథం బోధిస్తోంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమ మనకేమి ఇచ్చింది అంటే మనకు నిత్య జీవాన్ని ఇచ్చింది. ఈ భూమి మీద జీవించడానికి ఆయన కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. జీవము కలిగి ఈ భూమి మీద మన ఆయుష్కాలం అంతా జీవించాలి అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు కాబట్టి ఆయన తన ఒక్కగానొక్క కుమారుని భూమి మీదకు పంపించాడు. అయితే ఆ కుమారుని యందు మనము విశ్వాసం ఉంచగలిగితే మనము నశింపక, ద ఫస్ట్ గిఫ్ట్, దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించినప్పుడు ఆయన మనకు అనుగ్రహించినటువంటి మొట్టమొదటి బహుమానము యేసయ్య. రెండవ బహుమానము మనం నశించిపోం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని యందు విశ్వాసం ఉంచుతాం. ఈ లోకంలో భూమి మీద మనము జీవిస్తున్నంత కాలము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే మనం నశించుకోం. మూడవది, మనము ఎటర్నల్ లైఫ్ ను పొందుకోగలుగుతాం, నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాము యేసుక్రీస్తు యందు ఉంటే, ఆయన యందు మనము విశ్వాసం ఉంచగలిగితే. నాలుగవ బహుమానాన్ని నేను చూపిస్తాను. మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఏమవుతున్నామంటే దేవుని కుమారులు అనబడుతున్నాం. దేవుని కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే, ద ఓన్లీ బిగాటన్ సన్, ఒక్కగానొక్క కుమారుడు అని రాయబడి ఉంది. ఏకైక కుమారుడు. 100 మంది కుమారులు దేవునికి లేరు. దేవునికి ఉన్నది ఒక్కగానొక్క కుమారుడే. అయితే ఆ ఒక్కగానొక్క కుమారుని యందు మనము విశ్వాసం ఉంచగలిగితే ఇప్పుడు ఆ సన్షిప్ మనకు వస్తుంది. మనము కూడా కుమారులుగా, కుమార్తెలుగా మనము మార్చబడుతున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలను చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ప్రేమికుల దినోత్సవం దేవునికి మానవులకు మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఈ ప్రేమకు బహుమానముగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇచ్చాడు. అలాగే జీవాన్ని ఇచ్చాడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి. అలాగే నిత్య జీవాన్ని యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా నిత్య జీవం మనకు అనుగ్రహించబడింది. నాలుగవది, ఆయన ఒక్కడే కుమారుడు. ఇప్పుడు ఆయనతో పాటు మనల్ని కూడా కుమారులుగా దేవుడు మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం కూడా తండ్రి అని పిలవగలుగుతున్నాం దేవుణ్ణి. లేకపోతే మనం ఏ పాటి వారమండి? మనం ఎలా దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతాం? మనకి ఎక్కడుంది హక్కు? యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఆయనకు కుమారులుగా మార్చబడ్డాం. ప్రైజ్ ద లార్డ్. త్రూ జీసస్ వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. లేదంటే మనకు ఆ హక్కు లేదు. అందుకే 12వ వచనంలో మనం చూసినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఎవరినన్నా ప్రేమిస్తున్నాం అనుకోండి, మనం కుర్చీలో కూర్చుని ఉన్నాం, మనం ప్రేమించేవారు అక్కడికి వచ్చారు, వారికి కూడా ఒక కుర్చీ ఆఫర్ చేయడం అనేది ఎవరైనా చేసేదే. ఇప్పుడు ఇది చూడండి, ఆయన ఉన్న కుర్చీని
ఆయనకున్న సర్టిఫికెట్ ని, ఆయనకున్న టైటిల్ ని మనకి ఇచ్చేస్తున్నాడు. ఆయన ఒక్కడే కుమారుడు. అయితే ఇప్పుడు మనల్ని అందరినీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచు, తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము దేవుడిని మనం ప్రేమించడం కాదు, మనం ఏదో ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించట్లేదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన నీతి క్రియలను బట్టి కాదండి. తీతుకు రాసిన పత్రికలో ఈ మాట ఉంటది, మనం ఏదో రైచియస్ పీపుల్ అని, మనం ఏదో నీతిమంతులమని కాదు, కానీ మన అతిక్రమముల ద్వారా మనము మరి చచ్చిన స్థితిలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని అందరినీ కూడా ప్రేమించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమను ధ్యానం చేస్తున్నటువంటి మనము, మనుషుల యొక్క ప్రేమ ఏమంటుందంటే ఐ లవ్ యూ బికాస్ అని మనం చెప్తూ మొదలు పెడతాం. బికాస్ యు ఆర్ బ్యూటిఫుల్, బికాస్ యు ఆర్ గుడ్, బికాస్ యు ఆర్ లవింగ్ మీ. మనుషులు ప్రేమకు ఎలా ఉంటాయంటే నిర్వచనాలు, వారు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ప్రేమిస్తాం, లేదా వారు అందంగా ఉన్నారు కాబట్టి మనం ప్రేమిస్తాం, వారు మనం హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వారిని ప్రేమిస్తాం. కానీ మనుషుల ప్రేమ లాంటిది దేవుని ప్రేమ కాదు. గాడ్ సేస్ ఐ లవ్ యూ ఇన్ స్పైట్ ఆఫ్. నువ్వు పాపంలో ఉన్నావు, అయినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీవు వెలివేయబడిన వాడవు, నీవు పాపాత్ముడవు, పాపాత్మురాలవు, అయినప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తాను. మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ని, క్వాలిఫికేషన్స్ ని చూసి మనుషులు ప్రేమిస్తే, మరి ఆ తప్పిపోయినటువంటి కుమారుడు పందుల దొడ్డిలో నుంచి వచ్చి ఎన్నో రోజులుగా మరి స్నానము లేక ఏమీ లేక భయంకరమైనటువంటి పరిస్థితిలో అతను తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, మరి సింహాసనం మేంచి కుర్చీ మేంచి ఉన్నటువంటి తండ్రి లేచి క్రిందికి దిగి పరిగెత్తుకుని వెళ్లి మెడ మీద పడి ముద్దు పెట్టి ఏడ్చి, దేవుని ప్రేమ అటువంటి ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హ్యూమన్ లవ్ మే లీవ్, హ్యూమన్ లవ్ మే ఎండ్స్. ఒకరోజు మనుషుల యొక్క ప్రేమ ఆగిపోతుంది, ఒకరోజు విడిచిపెట్టిపోతుంది, ఒక రోజు ఉన్న ప్రేమ ఇంకొక రోజు ఉండదు. బట్ గాడ్స్ లవ్ రిమైన్స్ ఫర్ ఎవర్. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద మనము ఎవరికైనా మనం ప్రేమిస్తున్నామని చెప్పాలంటే మనం చెప్పొచ్చు ఐ లవ్ యూ అని. కానీ దేవునికి చెప్పాలంటే మనం ఐ లవ్ యూ అని కాదు, థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ. ఎందుకంటే ముందు మనం ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమించాడు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ లవింగ్ మీ. నన్ను ప్రేమిస్తున్న యేసయ్యా నీకు వందనాలు అని మనం చెప్పాలి దేవునికి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమను ఈ లోకానికి అంతటికీ కూడా దేవుడు కేవలం ఇజ్రాయిల్కో, కొన్ని దేశాలకో, కొన్ని జాతులకో, కొన్ని నేషన్స్ కో, కొంతమందికో, కొన్ని డినామినేషన్స్ కో కాదు, కానీ దేవుని ప్రేమ అందరికి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు, ఏ కొందరికో కాదండి, విశ్వాసం ఉంచిన ప్రతి వారికి, విశ్వాసం ఉంచిన అందరికీ కూడా వారు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి రాత్రి మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, మనుషుల యొక్క ప్రేమను పొందుకునే పరిస్థితిలో నీవు ఉన్నావో, మేబీ యు ఫీల్ అన్లవ్డ్. నన్ను ఎవరు ప్రేమించట్లేదండి, నన్ను ప్రేమించేవారు లేరు, నేను ప్రేమిస్తున్నా కూడా అందరూ నన్ను ద్వేషిస్తున్నారు, నేను వారిని ప్రేమిస్తున్నాను కానీ వారు నన్ను ప్రేమించట్లేదు. మేబీ సమ్వన్ బ్రోక్ యువర్ హార్ట్. మీ హృదయాలను గాయపరిచి ఉండొచ్చు, వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా మిమ్మల్ని ఎంతగానో నొప్పించి ఉండొచ్చు.
ఎవ్వరూ ప్రేమించక మనుషుల యొక్క ప్రేమను పొందుకోలేక ఒకవేళ హృదయంలో ఈ రాత్రి మనం ఈ మాటలు వింటూ ఉంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన తన చేతులు చాచి నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు చేసినటువంటి పాపము దేవునికి నిన్ను దూరపరిచిందేమో. మేబీ సిన్ హ్యాస్ సెపరేటెడ్ యూ ఫ్రమ్ గాడ్. కొన్నిసార్లు మనము తెలిసి తెలియక అజ్ఞానంతో చేసేటటువంటి పాపముల వల్ల కూడా దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ రాత్రి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నా కూడా, మేబీ యూ ఫీల్ అన్లవ్డ్, మేబీ సమ్ వన్ బ్రోక్ యువర్ హార్ట్, మేబీ sin has separated you from God. Whatever may be the case, but today the cross is open. కలువరి శిలువలో చేతులు చాచి దేవుడు తన ప్రేమంతటిని నీ కొరకు వ్యక్తపరిచాడు. తన ప్రాణాన్ని ధారపోశాడు. తన రక్తాన్ని అంతటిని, ఆఖరి రక్తపు బొట్టును కూడా నీ కొరకు నా కొరకు ఆయన ధారపోసి ఆయన చేతులు చాచి నా యొద్దకు రండి అని ఆహ్వానం ఇస్తున్నాడు. నిన్నెవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఈ లోకంలో నువ్వెంతగా ప్రేమిస్తున్నావు కూడా ఒకవేళ వారు నిన్ను ద్వేషిస్తున్నారేమో, కానీ నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్ యు విల్ నాట్ పెరిష్. దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే నువ్వు నశించిపోవు, నీవు జీవాన్ని పొందుకుంటావు. దేవుని కుమారుడిగా, కుమార్తెగా నువ్వు పిలువబడతావు. నిత్య జీవమునకు వారసులుగా మారగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా, థ్యాంక్ యూ ఫర్ లవింగ్ మీ మై లార్డ్. I accept your love, my Lord. I accept your sacrifice on the cross of Calvary, my Lord. Come into my heart. Give me eternal life, my Lord. ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచగలుగుతారు వారందరూ కూడా నశించక నిత్య జీవాన్ని పొందుకుంటారని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నన్ను ప్రేమిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ,
తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది పీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది పీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఎత్తబడినటువంటి వాక్యము కొరకు దేవరామణను ప్రార్థనలో నడిపిస్తాను. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. Thank you, Jesus. మహిమ స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, అయ్యా కరుణ సంపర్ణమైనా అయ్యా ఇదిగో మాతో మాట్లాడి విలువైన మాటలకే వందనాలు చెల్లిస్తున్నాను. సోదయ్యా నీ ప్రేమను దేవా మాకు వ్యక్తపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిశాశ్వత ప్రేమతో దేవా, అగాపే ప్రేమతో దేవా అయ్యా మమ్మల్ని ప్రేమించున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మేము ప్రేమించామని కాదయ్యా, అయ్యా ఇదిగో నువ్వే మాకు దేవా ప్రేమించి దేవా అయ్యా నీ ప్రియ కుమారుని దేవా మా కొరకు దేవా, నీ అద్వితీయ కుమారుని దేవా మాకు అనుగ్రహించిన కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత కృప చూపిస్తున్నావయ్యా, ఎంత ప్రేమ మా మీద కుమ్మరిస్తున్నావయ్యా. అవునయ్యా, మారిపోని ప్రేమ అయ్యా, యుగ యుగములు నిరంతరము దేవా మా మధ్య దేవా ఇదిగో నీ ప్రేమను దేవా పంచిపెడుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ముదిమి వచ్చే వరకు దేవా నీ చెంకను ఎత్తుకొని దేవా మమ్మల్ని ముద్దాడుచున్న ప్రేమయ్యా నీది. అయ్యా ఎంత గొప్ప ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించి దేవా నీ కనుపాప వలె మమ్మల్ని కాపాడుతున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ ప్రేమ వర్ణించలేమయ్యా. నీ ప్రేమను దేవా అయ్యా ఇదిగో మా ఎళ్ళ చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని నశించిపోకుండా దేవా, మేమెవ్వరూ నశించిపోకుండా దేవా, పాపంలో ఉండకుండా దేవా, శాపం నుండి దేవా, పాపం నుండి దేవా మమ్మల్ని తప్పించాలని దేవా నీ అద్వితీయ కుమారుని దేవా, ఏకైక కుమారుని దేవా అయ్యా మా కొరకు దేవ ఈ లోకానికి అనుగ్రహించిన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ బహుమానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రేమతో దేవా కూడిన దేవా యేసయ్యను మాకు అనుగ్రహించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప ప్రేమను మా మేళ్ళ కుమ్మరించి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీతో పాటు మేము నివాసం చేయాలని దేవా నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానైతే. అయ్యా ఇదిగో తండ్రి లోకమును దేవుడు లోకమును ఎంతో ప్రేమించి దేవా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు దేవా నశింపగా నిత్య జీవం పొందాలని దేవా అయ్యా ఇదిగో నీ కుమారుని దేవా మా కొరకు అనుగ్రహించిన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవును ఈ లోకంలో
మేము పడిపోకి దేవా. అయ్యా ఇదిగో తండ్రి పాపమని ఊబిలో మేము ఉంటున్నప్పుడు దేవా, ఆ పాపా నుంచి దేవా, శాపా నుంచి తప్పించి దేవా, నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవా, యేసు క్రీస్తును దేవా, నర రూపుదారిగా దేవా, శరీరధారిగా దేవా, కృపా సత్య సంపూడుగా దేవా, వాక్యముగా దేవా మధ్యకి దేవా నువ్వు పంపిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ తండ్రి ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపా కరుణా కటాక్షాలు దేవా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని నింపుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవుని మూలముగానే దేవా ప్రేమ ఉందని చెప్తున్నావయ్యా. అయ్యా ఇదిగో నువ్వు చూపించిన ప్రేమ అయ్యా అనేకులకు పంచే విధంగా దేవా మాలోని హృదయాన్ని దయచేయమడుచున్నా, ప్రేమ కలిగిన హృదయాన్ని మాకు దయచేయమడుచున్నానయ్యా. మమ్మల్ని రక్షించిన వాడా ఇదిగో తండ్రి. అయ్యా ఇదిగో ఎవరైతే ఎరిగి ఉన్నారో దేవా, అయ్యా ఇదిగో ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో దేవా, వారందరినీ దేవా నీ కుమారులుగా దేవా, నీ కుమార్తెలుగా దేవా, అయ్యా ఇదిగో నీ శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి దేవా, అయ్యా ఇదిగో మాకు అధికారం అనుగ్రహించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మేము పుట్టింది దేవా దేవుని మూలముగా పుట్టిన వారమయ్యా. అయ్యా మనుష్యాచన వల్ల కాదయ్యా, శరీరేచ్ఛ వల్ల కాదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవుని కుమారుని మూలముగా దేవా, అయ్యా నీ ప్రేమ మూలముగా దేవా మాకు జన్మనిచ్చిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సత్య స్వరూపైన గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమ స్వరూపైన రాజాదిరాజా ఇదిగో తండ్రి ప్రేమతో దేవా మమ్మల్ని హక్కున చేర్చుకొని దేవా, అయ్యా నీ జీవాన్ని మాకు దయచేసిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నారో దేవా వారందరూ జీవము కలిగిన వారు అంటున్నావయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి నిన్ను ఎరిగిన ప్రతి బిడ్డను దేవా నీ జీవముతో నింపిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా, నిత్య జీవాన్ని అనుగ్రహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా, కుమారులు కుమార్తెలుగా దేవా అధికారం దయచేసిన కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవా ఇదిగో నీ కృపలో దేవా అయ్యా మమ్మల్ని దేవా నీ సింహాసనం దగ్గర దేవా అయ్యా నీతో కలిసి జీవించాలని దేవా, నీ రాకడ సమయంలో దేవా నీతో కలిసి ఆనందించాలని ఆ పెండ్లి విందులో దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి తల్లి గర్భమందే దేవా మేము ఉన్నప్పుడే దేవా, పిండముగా ఉన్నప్పుడే దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా, మమ్మల్ని ప్రేమించిన వాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా నీ కృప నీ దీవెన ఆశీర్వాదాలకే దేవా అయ్యా ఇదిగో నీ ప్రేమతో మమ్మల్ని నింపి బలపరిచినందుకు కొందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను నీవు దేవా అయ్యా అదిగో దీవించి ఆశించి వారి అవసరం తీర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.